ఒక అడవిలో ఒక సింహం ఉన్నది. ఆ అడవిలోనే ఒక చిట్టెలుక కూడా ఉన్నది. ఒకనాడు సింహం చెట్టు కింద పడుకుని ఉండగా పక్కన ఉన్న కన్నంలో నుండి చిట్టెలుక అటూ ఇటూ పరిగెడుతూ ఆ సింహం కాలుకు తగిలింది. సింహం ఒక్కసారి పంజా విదిలించి తన కాలు కింద చిట్టెలుకను అదిమి పట్టింది. చిట్టెలుక గడగడా వణుకుతూ, మృగరాజా, నన్ను ప్రాణాలతో విడిచిపెట్టు, ఎప్పుడో ఒకప్పుడు నీకు ఉపకారం చేస్తాను అన్నది దీనంగా. చిట్టెలుక మాటలకు సింహం పెద్దగా నవ్వి, ఏమన్నావు? నీవు నాకు సాయం చేస్తావా? నా కాలు గోరంత లేవు. ఈ అడవికి రాజును నేనెక్కడా? కన్నంలో దాక్కునే నీవెక్కడా? పిసరంత ప్రాణం గల నువ్వెక్కడా? అలాంటి నీవు నాకు బదులు ఉపకారం చేస్తావా? ఎంత విచిత్రం! సరేలే పో అని సింహం పెద్దగా నవ్వుతూ చిట్టెలుకను వదిలింది. బతుకు జీవుడా అని చిట్టెలుక పారిపోయింది. కొన్నాళ్ల తరువాత సింహం ఒక వేటగాడి వలలో చిక్కుకున్నది. వలతాళ్ళు గట్టిగా ఉండడంతో సింహం ఎంత గింజుకున్నా తప్పించుకోలేకపోయింది. కొంతసేపటికి వేటగాడు వచ్చి తనను బంధించి బోన్లో పెడతాడో ప్రాణమే తీస్తాడోనని విచారించసాగింది సింహం. అటువైపు పరిగెడుతున్న చిట్టెలుక సింహం దీనస్థితిని చూసింది. అయ్యో పాపం అని జాలిపడింది. వలతాళ్లను తన వాడి దంతాలతో గబగబా కొరకసాగింది. అది చూసి సింహం ఆశ్చర్యపోయింది, సంతోషించింది కూడా. వలతాళ్లు కొరకడంతో సింహం వల నుండి బయటపడింది. చిట్టెలుక ముఖం చూడ్డానికి సింహానికి సిగ్గనిపించింది. ఒకనాడు నేను నిన్ను నా కాలు గోటితో సమానమన్నాను, ఈసడించుకున్నాను. ఈరోజు నీవే నా ప్రాణాలు కాపాడావు, నన్ను క్షమించు అన్నది సింహం. ఆనాటి నుంచి అవి స్నేహంగా జీవించినవి. ఎంత చిన్నవారినైనా కించపరచకూడదు.